ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసు. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం ఈ రోజు మీకు చాలా సాధారణమైనటువంటి రోజు కానే కాదనే చెప్పాలండి. ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది తిరిగేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళనలు, అవమానాలు, ఆలోచనలు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకురావడానికి దారి అనేది తీస్తున్నాయన్నమాట. నిజంగా అండి, ఇది ఎంతకాలంగా మీరు ఎదురు చూసిన ఒక మార్పు అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక శుభవార్త కానీ, లేదంటే ఒక మంచి అవకాశం కానీ, ఇటువంటివి అన్నీ కూడా మీ దారిలోకి రావడానికి ఒక మంచి సమయం అనేది మీకు దగ్గర కాబోతుందని అర్థం చేసుకోవాలి. అయితే ఇక రేపటి రోజున మీకు గ్రహస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పాలండి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనల స్పష్టత, ఒక నిర్ణయం అనేది మీకు మంచి ధైర్యాన్ని తీసుకురాబోతుందని చెప్పాలి. మీరు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఒక పెద్ద ఫలితంగా మీకైతే మారేటువంటి అవకాశం ఉందండి. గతంలో పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం అనేది మొదలు కాబోతుంది. కానీ ఇక ఈ రోజున ప్రత్యేకంగా ఏంటి అంటే కనుక మీరు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త అనేది మీకైతే చేరబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం అనేది లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీరు పెద్దగా ముఖ్యంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తి కానీ, లేదంటే మీరు చెప్పేటువంటి మాట కానీ, లేదంటే తీసుకునేటువంటి ఒక మంచి సమాచారం మీ యొక్క జీవితానికి ఒక కొత్త దిశలోకి మళ్లించేటువంటి శక్తి అనేది కలిగి ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలి అంటే రాత్రి 8:30 సమయంలో, ఈ సమయంలో మీకు చాలా కీలకమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక మెసేజ్, లేదా ఒక సమయంలో ఒక సమావేశం అనేది మీ యొక్క భవిష్యత్తులో ప్రభావితం చేసేటువంటి సూచనలు కూడా మారవచ్చు. అందుకే ఈ యొక్క సమయానికి మీరు మానసికంగా ప్రశాంతతగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఎటువంటి టెన్షన్ అది ఏది చూడకూడదు, ఆందోళన అనేది పడకూడదు. మరియు వచ్చినటువంటి అవకాశాన్ని అయితే గుర్తించుకోగలిగే స్థితి అనేది ఉండాలన్నమాట. ఈ రోజున మీకు చెప్పబోయేటువంటి పనులు, తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కూడా చాలా కీలకమైనటువంటివి. మీ యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా చాలా అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక అదే సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకూడదు. మరి ఇబ్బంది కలిగించేటువంటి అంటే తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా, అందుకే సహనం అనేది, శాంతి, ధైర్యం, ఈ మూడు కూడా ఈ రోజున మీకు ముఖ్యమైనటువంటి ఆయుధాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు అనేవి మీకు రాబోతున్నాయి, ఆ యొక్క ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇటువంటివి అన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ రోజున మీకు దినఫలితాలు పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఎందుకు చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే చాలా మంచిగా బయటపడగలుగుతారు. మన యొక్క గురుగారి చాలా మంది లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు నీలం రంగు మరియు ఆకాశ నీలం ఉంటుంది కండి. చాలా శుభప్రదంగా మీకు ఉంటాయని చెప్పాలండి. ఈ రంగు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీరు చేసేటువంటి పనుల్లో కూడా స్పష్టతను తీసుకొని వస్తుందన్నమాట. ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు ఈ రంగు వస్తువులు కూడా ధరిస్తున్న వల్ల కూడా మీకు దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 9. ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల్లో కూడా మీకు మంచి బలాన్ని అయితే ఇస్తారండి. ముఖ్యమైనటువంటి తేదీలు, టైమింగు, లేదంటే నిర్ణయాల్లో కూడాను ఈ యొక్క సంఖ్యలు కలిసి వస్తే మీకు వాటిని అసలు నిర్లక్ష్యం అనేది అసలు చేయకండి. ఇక ఇప్పుడు అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి దిక్కు, అంటే మీరు ప్రయాణం చేయవలసినటువంటి చేస్తే కనుక ఎంతో శుభప్రదమైనటువంటి దిక్కు అయితే వాయువ్య దిక్కు అండి. ఈ యొక్క దిశను మీరు చేసే ప్రయాణం కూడా మంచి మంచి అవకాశాలను, మంచి వార్తలను తీసుకొస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే తప్పకుండా తెలుసుకుందామండి. ఇక వీరు
వీరు సాధారణంగానే చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలండి. వీరు చాలా లోతుగా ఆలోచించేటువంటి వారు. ప్రపంచ నిద్రల కంటే కూడా భిన్నంగా చూడగలిగినటువంటి శక్తి అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలండి. వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టమండి. ఎవరి కింద అనేది పనిచేయడం కన్నా కూడా తమదైనటువంటి వర్గంలో ముందుకు వెళ్ళడానికి వీరైతే కోరుకుంటూ ఉంటారనే చెప్పుకోవాలి. వీరు చాలా అంటే చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారని చెప్పాలండి. కానీ కొన్నిసార్లు వీరైతే ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీరి యొక్క భావోద్వేగాల లోపల ఉంచుకునేటువంటి అలవాటు అనేది వీరికి ఉంటుంది. బయటకు చాలా కూల్గా కనిపించడం, లోపల చాలా ఆలోచనలు భావాలు అయితే ఉంటాయన్నమాట. ఇక వీరికి అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు ఉంటుందనే చెప్పాలండి. నాయకత్వ లక్షణాలు కూడా వీరికైతే ఎక్కువగా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది కూడా జరగబోతుందండి. గోప్యంగా ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా గోప్యంగా ఉండడానికి మీరైతే ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మికత, వీరికి ఆసక్తి అనేది కూడా ఆధ్యాత్మికంగా ఆసక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చాలా లోతైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. మీ యొక్క జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీకు ప్రతి ఒక్క రాశికి అంటే 30 డిగ్రీ విశిష్టత కలిగి ఉంటుందండి. ప్రతి ఒక్క నక్షత్రానికి 13 డిగ్రీ అండ్ 20 డిగ్రీలు ఉండగా మీ ప్రతి ఒక్క పాదము 3 డిగ్రీల నుండి 21 డిగ్రీల వరకు ఆధారితంగా నక్షత్రాల యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి ఉంటుంది అని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా అద్భుతంగా మీ యొక్క రాశి యొక్క అనుకూలతలు మీకు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ యొక్క డిగ్రీలు ఆధారితంగా నక్షత్రాల యొక్క పాదాల్లో రాశిలో మీరంతా కూడా విసర్జిస్తూ ఉంటారండి. ఇక వీరికి వచ్చేటువంటి భావోద్వేగాల్లో మీరు చాలా అంటే చాలా పరిపూర్ణతను కలిగి ఉంటారు. ఇక మంచిగా మీ ఆలోచనలు అన్నిటినీ కూడా మీకు ఎంతో లోతుగా కొత్త మార్పులను తీసుకురావడానికి కూడా ఉపయోగపడతాయి. మీరు జాగ్రత్తగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మీకు చాలా అనుకూలంగా మారుతుందండి. ముఖ్యంగా మీకు వచ్చినటువంటి సంకేతాలు గమనించండి. చిన్న చిన్న విషయాలను మీరు అసలు నిర్లక్ష్యం చేయరు అన్నమాట. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒకవైపు అయితే రాత్రి 8:30 సమయంలో మరొక వైపు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పేటువంటి సమయం కూడా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీరు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఒక వార్త అనేది మీరైతే అందుకోబోతున్నారు. ఈ వార్త అనేది మీకు ఎలా ఉంటుంది అంటే కనుక ముందుగా మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అంటే ఉంటుందండి. అది ఉద్యోగం కావచ్చు, లేదంటే డబ్బు సమస్యల పరిష్కారం కావచ్చు, కుటుంబంలో సమస్యలకు ముగింపు కావచ్చు. ఈ సమయంలో ఈ యొక్క విషయాలకు సంబంధించిన శుభవార్త సూచన అనేది ఈ సమయంలో మీకు పొందేటువంటి అవకాశం అయితే చాలా అధికంగా ఉంటుందన్నమాట. మీరు చాలా కాలంగా ఇది జరుగుతుందా లేదా అనుకున్నటువంటి అనుమానంతో ఉన్నటువంటి విషయం కూడా ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో కానీ, లేదంటే ఒక ప్రత్యక్షంగా ఎవరో వచ్చి చెప్పేటువంటి రూపంలో కానీ ఈ వార్త మీకు అయితే వస్తుందండి. ఈ వార్త తీసుకొచ్చేటువంటి వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కాకపోవచ్చు, మీరు పెద్దగా వ్యక్తి కావచ్చు, లేదంటే చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి ఆ యొక్క సమాచారం మాత్రం మీకు ఎంతో ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది. ఈ వార్తలో ఉండేటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే కనుక మీరు ఆగిపోయినటువంటి పని అనేది మళ్ళీ తిరిగి ప్రారంభం అనుకునే విధంగా సంకేతం అనేది ఉండి ఆర్థికంగా మీకు ఉపశమనం వచ్చేటువంటి సూచన, ఒక కొత్త అవకాశము లేదంటే ఒక కొత్త మార్గం మీ ముందుకు తీసుకురావడం, మీకు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీతో కలిసి నడిచేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇటువంటి వార్తతో ఉండేటువంటి అవకాశం అనేది ఈ వార్త మీరు వినంగానే చాలా ఆశ్చర్యం అనేది అనిపించవచ్చు. ఇది నిజమా? 1-2 సార్లు మీరైతే ఆలోచించిపోయి ఒక పరిస్థితి అనేది రావుతుందండి. త్వరగా మీరు గ్రహించినటువంటి మీకు జీవితంలో ఒక మంచి మార్పు నాంది. ఈ సమయం మీకు అంతా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పాలి. అంటే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏ సమాచారం వచ్చినా కానీ దాన్ని జాగ్రత్తగా వినడం, తొందరగా స్పందించకుండా ఒక్కసారి ఆలోచించిన నిర్ణయం అనేది తీసుకోవడం, ఈ చిన్న వార్త మీ యొక్క భవిష్యత్తులో ఒక పెద్ద మార్పుగా కూడా కారణమవుతుందన్నమాట. ఇక ఈ రోజున మీ యొక్క మనసులో ఒక క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంటుందండి. గతంలో గందరగోళంగా ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా సెట్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయం అంతా కూడా ఈరోజు మీ యొక్క భవిష్యత్ బేస్గా ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపారంలో కూడా మీకు ఉండేటువంటి అంటే గమనించినట్లయితే కనుక చేసినటువంటి కష్టానికి మంచి ఫలితం కనిపిస్తుందండి. ఇక చిన్న చిన్న మార్పు అనేది పెద్ద పెద్ద అవకాశాలుగా మారుతుంది. ఎన్నో మీరు పనులుగా గుర్తించినట్టు ఒక మంచి మాటనే చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఒక చిన్న రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బు అనేది రావచ్చు, లేకపోతే డబ్బు అనేది ఖర్చు అనేది తగ్గేటువంటి ఒక మార్గం అనేది మీకు దొరకవచ్చు. ఎప్పటి నుండో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఒక చిన్న మాట, ఒక చిన్న మెసేజ్ మీకు పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇక ఈ రోజున మీ ముందు ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుందండి. ఇక ఇది చిన్నదిగా కనిపించినా కానీ దాని వెనకాల ఒక పెద్ద మార్గం అనేది దాగి ఉంటుందన్నమాట. ఇక మీ చుట్టూ ఉండటం ప్రతి ఒక్కరికి కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తీపి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులతో కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పాలి. ఈ రోజున మీ యొక్క అదృష్టం అంతా కూడా సైలెంట్గా పనిచేస్తూ ఉంటుందండి. మీరు ఊహించిన విధంగా చిన్న చిన్న శుభవార్తలు కలిసి వస్తాయి. ఈ రోజున మీకు సిగ్నల్ లాంటిది. ఇక ఈ రోజున జాగ్రత్తగా ఉండేటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక నిర్లక్ష్యం చేస్తే ఇది మాత్రం అసలు మిస్ అయినటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక
రేపటి రోజున ఈ యొక్క పరీక్షలు అన్నిటినీ కూడా మీకు ఒక మంచి మంచి అవకాశాలుగా కూడా మీ ముందు ఉంటాయన్నమాట. ఉదయం ప్రారంభమైనటువంటి శక్తి పొందేటువంటి సమయం అన్నమాట. నిద్ర లేచిన వెంటనే కూడా ఒక గ్లాస్ నీళ్లు అనేది తాగి మనసును 3 సార్లు ఓం నమ శివాయ అని జపించుకోనండి. ఒక మంత్రం ఈ రోజంతా కూడా ఒక రక్షణ వలయంలో మీకైతే పనిచేస్తుంది. శివారాధన మీకు చాలా ముఖ్యమండి. ఇక మీ ఇంటికి పూజ అనేది చేసుకుంటే చిన్న శక్తివంతమైనటువంటి మాట. సాయంత్రం సమయంలో దీపం వెలిగించుకోనండి. ఇది సాధారణమైనటువంటి దీపం కాదు, మీ యొక్క సమస్యను తీసుకువెళ్ళేటువంటి దీపం అనే చెప్పాలి. మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చేటువంటి దీపం అనే చెప్పాలి. ఈ యొక్క అదృష్టాన్ని వెలిగించేటువంటి దీపంలో ఒక చిన్న చిటికెడు పసుపు వేస్తే ఇంకా మంచిదండి. ఇక అయితే మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఈ సమయాల్లో ముఖ్యమైనటువంటి సూచనలు ఏమిటి అంటే, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచిని కోరుకోవడం, లేదంటే మీరు కొంతమందిని నవ్వుతూ మాట్లాడుతారు కదండి, వారి లోపల అసూయ చూస్తూ ఉంటారు. మీ యొక్క విజయాన్ని చూసి అంతా కూడా ఇష్టపడతారు. అంటే వారంతా కూడా వేరే విధంగా మార్చి చెప్పేస్తూ ఉంటారు. మీ దగ్గర చెప్పేటువంటి మీ యొక్క బలహీనతలు చూసుకున్నటువంటి వారు ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నారనమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోనండి. రాత్రి పడుకునేటువంటి ముందు మీరైతే ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపాయలు, ఉప్పు, అంటే కొంచెం ఉప్పు అనమాట, రాళ్ళు ఉప్పు అండి, దొడ్లు ఉప్పు అంటారు కదండి, దీన్ని తీసేసుకొని మీ తల చుట్టూ కూడా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అసవ్య దిశలో తిప్పేసుకుంటూ నరదిష్టి ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుందండి. ఇక ఈ రోజున మీకు ముఖ్యమైనటువంటి 2 దేవతలండి. శివుడు మీకు మానసికంగా బలాన్ని, శాంతిని ఇస్తారండి. హనుమంతుల వారు శత్రువుల నుండి రక్షణ కూడా మీకు ఇస్తారనమాట. ఓం నమ శివాయ, ఓం హనుమతియే నమః. ఈ 2 నామాలతో మంత్రాలతో ఏదైనా కానీ మీరు 11 సార్లు జపించుకోనండి. వీరు కుదిరితే 2 జపించండి. ఇక పేదవారికి అన్నము అనేది ఆహారము అనేది మీరు దానం చేయడం, పక్షులకు గింజలు అనేవి పెట్టడము, మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న చిన్న సహాయాలను మీకు పెద్ద శుభాన్ని అయితే మీ యొక్క జీవితంలో ఇస్తాయన్నమాట. ఇక ఈ రోజున ఎవరితో కూడా ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్లాన్లు, మీ యొక్క రహస్యాలు ఎవరితో కూడా అస్సలు పంచుకోవద్దు. శత్రువులు ఉన్నప్పుడు బయటపడవలసినటువంటి అవసరం లేదు కదా, కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రం మీకు ఖచ్చితంగా ఉందండి. మీరు మీ యొక్క విశ్వాసం అనేది జాగ్రత్తగా ఈ 3 కలిసితే మిమ్మల్ని ఎవరు కూడా ఏది కూడా చేయలేరు అనేటువంటి విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక అలాగే వీరికి రేపటి రోజున మీరు అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగాను, ఆనందంగాను మీ యొక్క జీవితాన్ని అంతా కూడా సంతోషంగా గడుపుతారన్నమాట. ఇక ఈ రోజున మీరు విన్నటువంటి ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క సంగీతం మీ యొక్క ప్రతిసూచన అన్నిటినీ కూడా మంచి మంచి మార్గాలను ఇస్తుందండి. మీరు నమ్మితే మీ యొక్క అదృష్టాన్ని అంతా కూడా మార్చే రోజు అవుతుందన్నమాట. నిర్లక్ష్యం చేస్తే కనుక సాధారణ రోజుగా మిగిలిపోతుందన్నమాట. మీ యొక్క జీవితాన్ని మార్చేది ఇతరులు కాదండి, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క విశ్వాసం, మీ యొక్క ధైర్యం. రాత్రి 8:30 వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క వార్తని అసలు మిస్ అవ్వకండి. ఈ యొక్క మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయంగా ప్రారంభం కావచ్చు.